మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు సంబంధించిన ఏనుగు దంతాల కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆయన కేరళ అటవీ శాఖకు తన వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసు మొదట 2011లో ప్రారంభమైంది. కొచ్చిలోని మోహన్ లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో ఏనుగు దంతాలు, దంతంతో తయారైన కళాఖండాలు బయటపడ్డాయి. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండడం చట్టవిరుద్ధం. అయితే ఈ దంతాలు సహజ మరణం చెందిన పెంపుడు ఏనుగు నుంచి వచ్చినవని, వాటిని జ్ఞాపకంగా ఉంచుకున్నానని చట్టం గురించి తెలియని మోహన్ లాల్ అప్పట్లో వివరణ ఇచ్చారు. అనంతరం 2015లో వాటిని ప్రకటించేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా 2016లో యాజమాన్య ధృవీకరణ పత్రాలు జారీ చేసింది. కానీ 2025లో కేరళ హైకోర్టు ఆ యాజమాన్య ధృవీకరణ పత్రాలు చట్టబద్ధం కాదని తేల్చి రద్దు చేసింది. ఈ విషయంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మోహన్ లాల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాత్రం కోర్టు ఆదేశించలేదు. తాజాగా అటవీ శాఖ ప్రకటించిన ఎంఎస్టీ పథకం కింద మోహన్ లాల్ మరోసారి తన వద్ద ఉన్న వస్తువులను నమోదు చేశారు. ఈసారి 10 ఏనుగు దంతాలు, 13 దంతాల విగ్రహాలు ఉన్నట్టు వెల్లడించారు. మొదట ప్రకటించిన దానికంటే 6 దంతాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఆ విగ్రహాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి బాలాజీ విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటి మొత్తం బరువు సుమారు 46 కిలోలు అని అధికారులు తెలిపారు. ఈ దంతాల్లో చాలా వరకు వారసత్వంగా వచ్చినవని, మరికొన్ని బహుమతిగా లభించాయని మోహన్ లాల్ పేర్కొన్నారు. ఇప్పుడు వాటి అసలు ధనాన్ని నిర్ధారించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కేరళ అటవీ శాఖ వెల్లడించింది.